వీడికి వీకెండ్స్లో పబ్కి వెళ్ళే అలవాటు ఉందంట. వీడికి ఆ అమ్మాయికి ఏ సంబంధం లేదు, కానీ ఒకసారి పబ్లో పరిచయం అయిందంట. పబ్బుకు వెళ్ళడం తప్పేం కాదు కదా పిన్ని. ఓసారి నేను కూడా సీతని పబ్బుకి తీసుకెళ్ళి మా ఫ్రెండ్స్ అందరికీ పరిచయం చేశాను. వీడు పార్టీ గై అని తెలిస్తే మీరందరూ మరోలా అనుకుంటారని గౌతమ్ విడిగా నాకు ఆ విషయం చెప్పాడు. ఒకసారి పబ్లో పరిచయం అయిన ఈ అమ్మాయి వీడు నా అక్క కొడుకని తెలుసుకొని ఈ ఆస్తి మీద కన్నేసి ఇలా నాటకం ఆడుతోంది. నాటకం ఆడాల్సిన అవసరం నాకు లేదు మేడం. గౌతమ్ నాతో చాలా దూరం జర్నీ చేశాడు. అందుకు నేను చూపించిన ఫోటోలే సాక్ష్యం. ఆ ఫోటోలు ఆ రోజు పబ్లో పరిచయం అయినప్పుడు తీసుకున్నవే. వాటిని చూపించి నన్ను బ్లాక్మెయిల్ చేయాలనుకుంటున్నావా? మనం క్లోజ్గా ఉన్నప్పటి ఫోటోసు వీడియోసు కూడా ఉన్నాయి. వాటిని కూడా చూపించమంటావా? ఫోటోలో వీడియోలదేముంది? గ్రాఫిక్స్ మార్ఫింగ్లతో అంతా మార్చేయొచ్చు. ఈ ఎంగేజ్మెంట్ చెడగొట్టమని సీత చెప్పిందనో లేక డబ్బు కోసమో నువ్వు అనవసరంగా మా వాడి మీద నింద వేస్తున్నావు. సీత ఇంత చీప్ ట్రిక్స్ ప్లే చేయదు పిన్ని. మీరు అనవసరంగా సీత మీద నిందలు వేయొద్దు. ఈ నిశ్చితార్థం ఆపుతానని సీత నాతో ఛాలెంజ్ చేసింది రామ్. అవును రామ్, అందుకు నేను కూడా సాక్ష్యం. సీతను కిడ్నాప్ చేయించి చంపాలని చూసిన నీ సాక్ష్యం చెల్లదు చెల్లాయ్. సీత ఛాలెంజ్ చేయడం నేను కూడా చూశాను. అంటే మా సీతే కావాలని ఈ అమ్మాయితో డ్రామాలు ఆడిస్తుందంటున్నారా? అవును, ఎంతో గౌరవం, పరువు, పలుకుబడి ఉన్న మా కుటుంబం మీద మీ సీత అనవసరంగా బురద చల్లుతోంది. సీతకి ఆ అవసరం లేదు పిన్ని. గౌతమ్ మిథునని పెళ్లి చేసుకుంటే సీతకొచ్చే నష్టమేం లేదు కదా. ఎందుకు లేదురా? నా మీద హత్య ప్రయత్నం చేయించింది అని సీతని నువ్వు ఈ ఇంటి నుంచి పంపించేశావు. సీత అది మనసులో పెట్టుకొని ఈ ఇంటికి మంచి జరగకూడదు అని ఇలా చేస్తోంది. సీత ఎప్పుడు ఒకరికి మంచి చేసేదే గాని చెడు చేసేది కాదు. సీత చేతుల మీదుగా నా పెళ్లి జరిగింది, ప్రీతి పెళ్లి జరిగింది. అలాంటి సీత కావాలని గౌతమ్ పెళ్లి చెడగొడుతుందా వదినా? మీరే కావాలని సీతని బ్యాట్ చేస్తున్నారు. సీత లోక కళ్యాణం చేస్తుందే తప్ప ఎవరి కడుపు కొట్టదు. సీతను అనవసరంగా నిందిస్తే నేను కూడా ఊరుకోను మహాలక్ష్మి గారు. ఇందులో సీతకు ఏ సంబంధం లేదు. నిజం చెప్పవే, నువ్వు నిజంగా సీత మనిషివి కాదా? సీత పంపిస్తే నువ్వు రాలేదా? ఇదంతా సీత ఆడిస్తున్న నాటకం కాదా? మీరు చెప్తున్న సీత ఎవరో నాకు నిజంగా తెలియదు. ఈ ఇంట్లో గౌతమ్ తప్ప ఇంకెవ్వరూ నాకు తెలియదు. నాటకాలు ఆడకో. నీకు ఎంత డబ్బు కావాలో చెప్పు. ఆడపిల్లవని జాలిపడి విసిరేస్తాం అంతే తప్ప అనవసరంగా మా పరువు తీయకు. 1 సెకండ్. గౌతమ్ తప్పు లేనప్పుడు మీరెందుకు ఈ అమ్మాయికి డబ్బులు ఇవ్వాలి? పెళ్లి కావాల్సిన పిల్ల కదా, పెళ్లి కోసం ఇలా నాటకం ఆడుతున్నట్టుంది. మన డబ్బులతో ఒక ఆడపిల్ల పెళ్ళైతే మనకే పుణ్యం కదా. నో, మీకు అలాంటి ఛాలెంజ్లు చేయాల్సిన అవసరం లేదు. నాకెందుకో
ఈ అమ్మాయి జెన్యూన్ అనిపిస్తోంది. నో మిథున, తను అబద్ధం చెప్తుంది. తనకి నాకు ఏ సంబంధం లేదు. నువ్వు నిజం చెప్తున్నావని గ్యారంటీ ఏంట్రా? నీ దగ్గర ఏమైనా సాక్ష్యం ఉందా? గౌతమ్ మంచివాడు అని సాక్షాత్తు సీత సంతకం చేసిచ్చిన లెటర్ ఉంది కదా రామ్, అది నువ్వు కూడా చూసావు కదా మిథున. అందుకే ఇప్పటి వరకు నేను సైలెంట్గా ఉన్నాను. బట్ ఇప్పుడు నాకు నిజం తెలియాలి. ఈ అమ్మాయి ఫేక్ మిథున. తను నా ఫోటోలు మార్ఫింగ్ చేసి తీసుకొచ్చింది. మార్ఫింగ్ ఏంటి గౌతమ్? డబ్బున్న అమ్మాయి దొరికేసరికి నాకు హ్యాండ్ ఇస్తున్నావా? నన్ను వదిలించుకోవాలని చూస్తున్నావా? మన మధ్య పెళ్లి తప్ప అన్నీ జరిగిపోయాయి. అది మర్చిపోయావా నువ్వు? డబ్బు కోసం నాటకం ఆడుతోంది నువ్వు. నీ వెనుక సీత ఉందని నాకు బాగా తెలుసు. మళ్ళీ సీత టాపిక్ ఎందుకు తెస్తున్నావు పిన్ని? సీతని ఇందులో ఇన్వాల్వ్ చేయకండి. నేను గౌతమ్ని పెళ్లి చేసుకుంటే సీతకు ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం ఉంది. రేపు రామ్ మనసు మారి సీతని ఈ ఇంటికి తెచ్చుకున్నాడు అనుకుందాం. అప్పటికి నువ్వు ఈ ఇంటి కోడలైతే సీత కంటే గొప్పింటి దానివవుతావు కదా. అది ఆ సీత భరించలేదు. నా కూతురుకు అలాంటి ఈర్ష్య అసూయలేం లేవు. మధ్యతరగతి ఇంట్లో పుట్టినప్పుడు, ఈ కోటీశ్వర్ల ఇంటి కోడలైనప్పుడు సీత ఒకేలా ఉంది. అవును చెల్లాయ్, సీత నిజంగా ఈర్ష్యపడే రకం కాదు. అలాంటి భేదాభిప్రాయాలు తేడాలు మీకున్నాయి వదినా. అందుకే కిరణ్ని ఈ ఇంటి అల్లుడిగా మీరు అంగీకరించలేదు. ఇప్పుడు ఆ టాపిక్ అనవసరం. ఈ అమ్మాయి జెన్యూనా కాదా అంది, నిజం చెప్తుందా అబద్ధం చెప్తుందా అంది, అది తేల్చండి. అది తేలాలి అంటే వీడిని అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకెళ్ళాలి బావగారు. గౌతమ్ని ఎందుకు అరెస్ట్ చేస్తారు? ఈ అమ్మాయి చూపించిన బేసిక్ ఎవిడెన్స్ ఆధారంగా వీడిని అరెస్ట్ చేయొచ్చు. అవి ఫేక్ అని చెప్తున్నాను కదా. ఫేకో ఒరిజినల్లో నిన్ను అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేస్తే అన్నీ బయటకు వస్తాయి. అసలు నువ్వు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చావు, ఏం చేస్తున్నావు, అన్ని వివరాలు తెలుసుకుంటాం. నీ రహస్యాలన్నీ బయటికి లాగుతాం. పోలీసులు ఎంక్వైరీ మొదలు పెడితే గౌతమ్ నా కన్న కొడుకు అని తెలిసిపోతుంది. ఇప్పుడప్పుడే ఆ నిజం బయటికి రాకూడదు. మీ దగ్గర అరెస్ట్ వారెంట్ ఉందా శివకృష్ణ గారు? ఎస్పీ గారు ఆర్డర్తో వచ్చాను. వీడు మర్యాదగా నిజం ఒప్పుకుంటే వదిలేస్తాను, లేదంటే అరెస్ట్ చేసి స్టేషన్కు తీసుకెళ్ళి మా పద్ధతిలో ఎంక్వైరీ చేస్తాం. నిజం తేలాలి అంటే వీడిని అరెస్ట్ చేయక తప్పదు మావయ్య. సీత కూడా వీడిపై డౌట్ ఎక్స్ప్రెస్ చేసింది. అదేంటి రామాలా అంటున్నావు? గౌతమ్ నీ తమ్ముడు. తప్పు చేస్తే తాళి కట్టిన భార్యని కూడా బయటికి పంపించాను పిన్ని. వీడిని ఎలా క్షమిస్తాను? యూర్ రైట్ రామ్. తప్పు చేసిందన్న కారణంతో నీ వైఫ్ సీతని బయటకు పంపించినప్పుడు ఈ అమ్మాయిని చీట్ చేసిన గౌతమ్ని ఎందుకు అరెస్ట్ చేయించకూడదు? గౌతమ్ తప్పు చేశాడని ప్రూవ్ కాలేదు కదా మిథున. ప్రూవ్ చేస్తామని పోలీసులు అంటున్నారు కదా. రేయ్, పదరా స్టేషన్కి. నీ సంగతి అక్కడ చెప్తాను. ఆగండి. నువ్వు అరెస్ట్ అయ్యి స్టేషన్కి వెళ్తే మనం తల్లి కొడుకులమని తెలుస్తుందిరా. దానికన్నా
నువ్వు ఆ అమ్మాయి గురించి నిజం ఒప్పుకోవడమే బెటర్. ప్లీజ్ రా, ఇప్పుడైతే నిజం ఒప్పుకో. తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. చెప్పు గౌతమ్, ఇది ఒక ఆడపిల్ల జీవితం. నిజంగా నువ్వు తనకి మాటిచ్చుంటే అది ఒప్పుకో. మాట్లాడరా. నిజం ఒప్పుకుంటే నిన్ను అరెస్ట్ చెయ్యరు. ఈ ఇంటి పరువు గౌరవం నిలబడుతుంది. నా మాట విను. వాడు ఎవరు చెప్పినా వినడు పిన్ని. వీడిని తీసుకెళ్ళండి మావయ్య. వద్దు, నాకు ఈ రేఖకు రిలేషన్ ఉంది. తనని పెళ్లి చేసుకోవటం నాకిష్టం లేదు. ఒక అమ్మాయిని నమ్మించి మోసం చేసి ఇప్పుడు పెళ్లి చేసుకోను అంటే ఎలారా? ఇలాంటి వాణ్ణి క్షమించకూడదు మావయ్య. వీడిని డైరెక్ట్గా కోర్టుకి తీసుకెళ్ళండి. జైల్లో చిప్పకూడు తింటే గాని వీడికి బుద్ధి రాదు. రేయ్ పదరా, జడ్జి గారితో చెప్పి నీకు మినిమం 10 ఏళ్ళు శిక్ష వేయిస్తాను. ఆగండి. వీడు రేఖని పెళ్లి చేసుకుంటాడు. నేను చేసుకోను. కావాలంటే నేను జైలుకే వెళ్తాను. నోర్ మొయ్. ఒక ఆడపిల్లని మోసం చేసింది చాలక మళ్ళీ పెళ్లి చేసుకోను అంటావా? నువ్వు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకొని తీరాల్సిందే. పిన్ని, అవును, నువ్వు రేఖని పెళ్లి చేసుకొని తనకి న్యాయం చెయ్యాలి. వీడి తరపున నేను మాటిస్తున్నాను శివకృష్ణ గారు. రేఖని వీడు పెళ్లి చేసుకుంటాడు. తాను మా ఇంటి కోడలవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అత్తయ్య. నీకు జరిగిన అన్యాయానికి మేము చాలా బాధపడుతున్నాం. నీకు వీడితో పెళ్లి చేసి న్యాయం చేస్తాను. కాకపోతే మాకు కొంత టైం కావాలి. అప్పటి వరకు వెయిట్ చేయాలి. అలాగే అత్తయ్య, మీరు మాట ఇచ్చారు కదా, వెయిట్ చేస్తాను. థ్యాంక్ యూ గౌతమ్. మహాలక్ష్మి గారు మాటిస్తే ప్రాణం పోయినా తప్పరు. పదమ్మ రేఖ, నీ ప్రాబ్లం సాల్వ్ అయిందని ఎస్పీ సార్తో చెప్పి కేసు విత్డ్రా చేసుకుందాం. ఉంటాను మహాలక్ష్మి గారు. నేను కూడా బయలుదేరుతాం వదినా. మేము సీత కోసం వస్తే ఇక్కడ ఇంకేదో జరిగింది. మొత్తానికి ఓ అమ్మాయికి మంచి జరిగింది. పదరేవతి వెళ్దాం. ఆ అమ్మాయికి జస్టిస్ జరిగింది. మరి నా పరిస్థితి ఏంటి? గౌతమ్ మంచోడని నాతో చెప్పారు. పెళ్లికి కమిట్ చేయించారు. ఇప్పుడు నా ఫ్యూచర్ ఏంటి? వీడు వెధవా అని ఎంగేజ్మెంట్కి ముందే తెలిసింది. అందుకు సంతోషించు.
వీడు ఫ్రాడ్ అని హ్యాపీ అవ్వాలా, లేక నేను ఈ ఇంటి కోడలు కాలేకపోయాను అని ఫీల్ అవ్వాలా రామ్? ఇలాంటి వాణ్ణి పెళ్లి చేసుకుని ఈ ఇంటి కోడలు అవడం కన్నా నువ్వు బ్యాచులర్గా ఉండిపోవడం బెటర్ అమ్మా. మీరంతా కలిసి నన్ను చీట్ చేశారు, నా ఫ్యూచర్ని స్పాయిల్ చేశారు. నేను మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టను. ఖచ్చితంగా రివెంజ్ తీర్చుకుంటాను. లెట్స్ గో డాడ్. ఏంటమ్మా నువ్వు చెప్పేది? అవును బాబాయ్ గారు, గౌతమ్ రౌడీలను పెట్టి నన్ను కిడ్నాప్ చేయించాడు. మా నాన్నకు మెసేజ్ చేసి అక్కడి నుంచి తప్పించుకుని వచ్చేసాను. ఎంత పని జరిగింది సీత. నువ్వు ఎక్కడున్నావో తెలియక ఇటు మేము అక్కడ రేవతి వాళ్ళు చాలా కంగారు పడ్డాం. నువ్వు రావడం కాస్త లేట్ అయి ఉంటే నువ్వే మిథునవని మహాలక్ష్మి వాళ్ళకి నిజం చెప్పేసి ఉండేవాళ్ళం. టైంకి వచ్చావు కాబట్టి గండం గడిచింది. దేవుడే నీకు సాయపడ్డాడు సీత. లేదంటే ఈ పాటికి నిజం తెలిసిపోయి అంతా గొడవ గొడవ అయ్యేది. నీ కష్టమంతా వృధా అయిపోయేది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు క్షమించండి పిన్ని గారు. అనుకోకుండా నేను రౌడీల దగ్గర ఇరుక్కుపోయి మిమ్మల్ని కష్టపెట్టాల్సి వచ్చింది. ఆ గౌతమ్ని ఊరికి వదిలిపెట్టకూడదు సీత. పోలీసులతో చెప్పి నిన్ను కిడ్నాప్ చేయించిన నేరానికి అరెస్ట్ చేయిస్తాను. వద్దు బాబాయ్ గారు, వాడు మా సుమతి అత్తమ్మను చంపాడన్న అనుమానం ఉంది. ఆ నేరానికి వాడికి శిక్ష పడాలి. అప్పుడు మిగతా ఈ నేరాలు కూడా బయటకొస్తాయి. అలాంటి వాణ్ణి మహాలక్ష్మి ఇంట్లో పెట్టుకుని వెనకేసుకొస్తోంది. ఆవిడ్ని ఏమనాలో అర్థం కావట్లేదు. ఆవిడకు మీ ఆస్తి కావాలి పిన్ని గారు. అందుకే రామ్ మిథునని కాదు అంటే వెంటనే గౌతమ్కి పెళ్లి చేయాలి అనుకుంది. రంగులు మార్చడంలో ఆవిడ తర్వాత ఎవరైనా. అలాంటి ప్రమాదకరమైన మనిషితో పోరాడుతున్నావు సీత. నీ ధైర్యానికి మెచ్చుకోవాలి. ఈ పోరాటంలో నేను ఒంటరిదాన్ని కాదు కదా బాబాయ్ గారు. నాకు మీలాంటి మంచి వాళ్ళ అండ దొరికింది. అందుకే ధైర్యంగా ముందుకు వెళ్తున్నాను. ఏదో రకంగా ఈ ఎంగేజ్మెంట్ చెడగొట్టేశావు. ఇప్పుడు నువ్వు రామ్కి దగ్గరవడం ఎలా సీత? మిథునగా రామ్ నిన్ను యాక్సెప్ట్ చేయట్లేదు. సీతగా నువ్వు రామ్కు దగ్గర అవ్వాలంటే నీ మీద పడిన నింద తొలగిపోవాలి. ఈ రెండు ఆప్షన్స్ కాకుండా ఇంకెలా రామ్కు దగ్గరవుతావు? అందుకు నా దగ్గర ఒక స్కెచ్ ఉంది బాబాయ్ గారు. త్వరలో అందరం కలిసి ఆ ప్లాన్ వర్కౌట్ చేద్దాం. రామ్ మామ మళ్ళీ నా సొంతం అవుతారు. సొంత భర్తకి దగ్గరవడానికి ఇన్ని బాధలు పడుతున్నావు. నీ కష్టం ఏ ఆడపిల్లకి రాకూడదు సీత. కష్టాలు రావాలి పిన్ని గారు, అప్పుడే మనం బలంగా తయారవుతాం. లేదంటే పుట్టింట్లో అమ్మ నాన్నల చాటుని, అత్తింట్లో భర్త చాటునే మిగిలిపోవాల్సి వస్తుంది. బాగా చెప్పావు సీత. ప్రతి ఆడపిల్లకు నీలాంటి మనోధైర్యం కావాలి. అప్పుడే ఏ ఆడపిల్ల కంటతడి పెట్టదు, ఆత్మహత్య చేసుకోదు. ఆపండి 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 ఆపండి. వీడొక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు. నేనెవర్ని మోసం చేయలేదు. ఆ మాట నాతో కాదు, ఆ అమ్మాయితో చెప్పు. రేఖ, రేఖ కారణంగా చేతికందిన మిథున మిస్ అయిపోయింది. వేల కోట్లు చేయి జారిపోయాయి. ఇక మిథున నా వంక కన్నెత్తి కూడా చూడదు. రేఖతోనే బ్రతికి చావాలి. ఎంగేజ్మెంట్కి అడ్డొస్తుందని సీతని కిడ్నాప్ చేయించాను. అక్కడ సీత పరిస్థితి ఎలా ఉందో.
రేయ్ బాస్ ఫోన్ చేస్తున్నాడు, ఏం చెప్దాం? శివకృష్ణ సార్ చెప్పిందే చెప్దాం, లేదంటే సార్ మనల్ని ఎన్కౌంటర్ చేస్తారు. హలో బాస్, మీ ఎంగేజ్మెంట్ అయిపోయిందా? ఆగిపోయింది. అదేంటి బాస్, ఏమైంది? ఏయ్, ఏమైతే మీకెందుకురా? సీత అక్కడే ఉంది కదా? లేదు బాస్, ఇందాకే వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? అవును బాస్, ఎలాగో కట్లు విప్పేసుకొని మమ్మల్ని కొట్టి పారిపోయింది.